చెప్పండి ఏంటమ్మా? చెప్పు విజయ్. అంటే దేవుడే, దేవుడు కాదు, దేవుడే, ఓన్లీ గాడ్ హిమ్సెల్ఫ్, కేవలము ఆయనే అనే మాట. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో యాకోబు జీవితం గురించి మాట్లాడుతూ, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 11-12 వచనాలు గబగబా చదవగలరు. తన గూడు రేపి తన పిల్లలపైన 10 నుంచి చదివితే ఇంకా బాగుంటది. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన డారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపన వలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. అక్కడ వరకు ఆగిపోలే. తర్వాత ఏం చెప్పండి? యెహోవా మాత్రము వాని, అక్కడ కూడా ఆగిపోలే. ఇంకేమంటాడు? ఇంతగా యెహోవా వారిని నడిపించను అని ఆగిపోతే కామన్ గా తీసుకునే వాళ్ళం. కానీ తర్వాత 12 వచ్చి యెహోవా మాత్రము వారిని నడిపించను. అంటే వారి అన్న కాదు, నాన్న కాదు, తండ్రి కాదు, తల్లి కాదు, మరి రాజు కాదు, నాయకుడు కాదు, దేవుడు మాత్రమే వారిని. ఇంకో పదం మనం చదువుకున్న మాట చెప్పాలంటే దేవుడే వారిని నడిపించారు. మళ్ళీ ఒకవేళ దేవుడే అన్నప్పుడు ఇంకెవరైనా అనుకుంటామేమో అని మళ్ళీ ఏమన్నాడు? ఏ దేవుడు? కాబట్టి అక్కడ యెహోవాయే, యెహోవా దేవుడే. కాబట్టి ఆ పూర్తి మహిమ ఆయనకు మాత్రమే ఆరోగ్యం. అది కేవలం మరొకరిని విభాగించడానికి వీళ్ళండి, ఆ తర్వాత అండి వాళ్ళండి, ఆ తర్వాత కొంతకాలం మరొకరండి, ఆ తర్వాత ఫలానా పరిస్థితి అప్పుడు వీరండి, ఒకసారి ఏమో మనిషి నడిపించాడండి, ఇంకోసారి ఏమో కాదు, మరొకసారి డబ్బు నడిపించిందండి, లేకపోతే మరొకసారి నాకు జ్ఞానం నడిపించిందండి, లేదా మరొకసారి నాకు అనుభవం నడిపించిందండి. నన్ను ఏమీ లేవు. ఇంకా ఏమన్నాడు? దేవుడే. జీవితంలో ఎందుకంటే నిశ్చయంగా ఏం చెప్పగలం? గాడ్ అలోన్ లెస్, దేవుడు మాత్రమే. ఎన్నైనా చెప్పండి జీవితంలో. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. నడిచి వచ్చిన కాలం, గడిచిన దినములన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ వైపు పోయినా ఆ సందర్భం, సమయము, సంభాషణ, సందిగ్ధం అవన్నిటిలో కూడా ఆ సంఘర్షణ కానీ వాటన్నిటిలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మ్యాటర్ అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళి ఆగుతుంది. మొదలైంది మనిషితో కావచ్చు, సమస్య మొదలు మనిషితో కావచ్చు, కానీ పరిష్కారం మాత్రం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? అవసరం మానవ సంబంధమైనది కావచ్చు, కానీ తీరిన సంగతి ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి అల్టిమేట్ ఎండ్ దేవుడే, అంతిమము దేవుడు. మన జీవితాల్లో దేవుడు వెళ్ళారా? ఆ కీర్తన 54లో దేవుడే మనకు సహాయకుడు, ప్రభువే మన ప్రాణమును ఆదరించువాడు అని చెప్పబడినట్లుగా మన జీవితాలలో కూడా ఈ అనుభవంలో నిలుచుంటున్నాం. మీ కుటుంబం కూడా అనేకమైన పరిస్థితులలో దాటి వచ్చి చివరకు ఎట్టకేలకు ఈ మాట మాత్రమే చెప్పగలేమని, దేవుడే నడిపించను, దేవుడే సహాయకుడు, దేవుడే మా విమోచకుడు. యెషయా ఏం చదివా? 43వ అధ్యాయంలో నిన్ను విమోచించిన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ. కాబట్టి ఎవరండి, ఏ దేవుడండి అని అంటే దానికి సమాధానం అక్కడ చదివాం యెషయా గ్రంథంలో. ఏ దేవుడు? మళ్ళీ చదవండి. యెషయా గ్రంథంలో లేఖనం ఎక్కడ, ఏ అధ్యాయంలో చదివాం? 41:14. వెరీ గుడ్. చదువు లాస్ట్ లైన్ అమ్మా. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ. నా అక్కలారా, అమ్మలారా, దూర ప్రాంతం నుంచి వింటున్న అయ్యలారా, ఏ దేవుడు వీరికి సహాయకుడు? ఏ దేవుడు వీరి ప్రాణమును ఆదరించిన వాడు? ఏ దేవుడు వీరిని ఇంతవరకు నడిపించిన వాడు అనంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, విమోచకుడైనటువంటి వాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం నీ జీవితంలో కూడా
నీకు సహాయము కోరితే 14 వచనంలో కొన్ని పదాలు గుర్తు చేస్తానే. భయపడకుండా సహాయము కోరితే, విమోచన కోరితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకును కూడా అందుబాటులో ఉన్నాడు. నీవు ఆశ్రయించగలిగితే ఆదికాండం చదివినట్టుగా, ద్వితీయోపదేశ కాండం 32 చదివినట్టుగా నడిపింపు కొరకు ఎలాంటి పరిస్థితుల్లో యెహోవా వారిని నడిపించను, యెహోవా మాత్రము వారిని నడిపించను, వేరొకరు ఎవరు కూడా ఆయనతో కూడా ఉండలేదు అన్నప్పుడు ఏ పరిస్థితుల్లో నడిపించాడు? ప్రశాంతమైన పరిస్థితుల్లోనా, అనుకూలమైన పరిస్థితులలో, సానుకూలమైన పరిస్థితుల్లో అంటే కాదు. ఆ ముందు వచ్చిన అందుకే చదివించాను. అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన మంచి తెల్లగా ఉన్న వీధులు నడిపించానంటే ఎవరైనా నడిపిస్తారు, కానీ అరణ్యం నడిపించాలంటే, అది కూడా భీకర ధ్వని గల పాడైన ఎడారిలో నడిపించాలంటే మనుషుని తరమా, జ్ఞానవశమా, బలమాధారమా, అనుభవం సాధ్యమా? ఇక్కడ ఏది పనిచేయదు ఇక, ఎందుకంటే పరిస్థితి అది. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను ఎవరు నడిపించగలరు? జీవితం అలాగే ఉందా? అరణ్య రోజులే ఉన్నాయా? భీకరమైన ధ్వనులు వినబడుతున్నాయా? ఎక్కడ భీకరమైన ధ్వనులు మీకు వినబడుతున్నాయా లేదా? ఏమా వినబడుతున్నాయా? ఎక్కడి నుంచి వినబడుతున్నాయి? అది కరెక్ట్. 15 సంవత్సరాలు పరిచయం చేసినందుకు అప్పుడప్పుడు ఆన్సర్లు చెప్తే అమ్మయ్యా అన్నాడు. ఎక్కడి నుంచి వినబడుతుంది చెప్పండి? భీకర ధ్వనులు సత్యమన్న గారికి నిద్ర పట్టదట. ఎందుకు పట్టట్లే? భీకర ధ్వనులు వినబడుతున్నాయి. ఎక్కడి నుంచి? లోపల కేకలు, అరుపులు, పెద్ద యాంప్లిఫైయర్ ఉన్నట్టు. రేపు ఆ అప్పులోడట, ఈ అప్పులోడట, ఈ కుదిరెట్లా, ఆ కుదిరెట్లా, ఆలుడు, ఈ మనవరాలు, ఆ మనవడు, ఎట్లా ఎట్లా ఎట్లా, ఇవన్నీ భీకర ధ్వనులు, అలజడులు. ఎవరి జీవితంలో లేదు చెప్పండి? చుట్టూ చూస్తే అరణ్య ప్రదేశం, ఎటు పోవాలన్న ద్వారులు కూడా, ద్వారాలు కనబడు, దారులు కనబడు. లోపల చూస్తే భయంకర భీకరమైన ధ్వనులు, మనుషుల నిందల మాటల ధ్వనులు. ఒక చక్కని పాటలు రాబడుతూ, శోధించు స్వరములు వినబడుచు ఉన్నవి, వేధించు నేరములు వినబడుతూ ఉన్నాయి. చూడండి ఆ పాట. ఒక చరణం, మొదటి చరణం. ఓ ప్రభువా నీ సేవ చేదు, ఓ ప్రభువా నీ సేవ చేసేదా నిత్యము, ఓ ప్రభు 6:40 నీ సేవ చేసేదా నిత్యము, శోధించు స్వరములు వినబడుచున్నవి, వేధించు నేరములు పైబడుచున్నవి, బోధించు నీ మార్గం, వినిపించు నీ స్వరము, బోధించు నీ మార్గం, వినిపించు నీ స్వరము, ఓ ప్రభువా నీ సేవ చేసేదా నిత్యము, ఓ ప్రభువా నీ సేవ చేసేదా. ఏం వినబడుతున్నాయంటే చెప్పండి? శోధించు స్వరములు, వేధించే సంగతులు. కాబట్టి ఇవన్నీ జీవితంలో అనుభవాలు. వీటన్నింటి మధ్య ఇదిగో అక్కడే మాట రాబడింది. ఇలాంటి స్వరాలన్నీ వినబడతా ఉంటే వాటన్నింటి మధ్య ఈ భీకర ధ్వనులన్నీ లోపల అంతరంగంలో, మెదడులో వినబడతా ఉంటే, కంటికి కునుకు రాకుండా చేస్తుంటే, కడుపుకు అన్నం పట్టకుండా చేస్తుంటే, కాలు నిలవకుండా చేస్తుంటే, చేతులు ఆడకుండా చేస్తుంటే, మాట పెగలకుండా చేస్తుంటే,
హృదయము ఎండుటాకులాగా తటుపట్లాడుతుంటే వీటన్నింటి మధ్య 5వ చరణం, మెల్లని నీ స్వరము మధురముగా వినిపించు, మెల్లని నీ స్వరము మధురముగా వినిపించు, తిన్నాని నీ త్రోవన్ నా కొరకు చూపించు, తిన్నాని నీ త్రోవన్ నా కొరకు చూపించు, నీ వెలుగు నిత్యము నడిపించు, నీ వెలుగు నిత్యము నడిపించు. ఇదే దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆనాడు యాకోబును నడిపించిన దేవుడు, ఆనాడు దావీదుకు సహాయకుడైన దేవుడు, స్వల్ప జనముగా ఇశ్రాయేలుకు విమోచకుడైన ఆ దేవుడు, ఆ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఈరోజు నీకును దేవుడై ఉండి నిన్నును నడిపించి తన మెల్లని స్వరం, మధుర స్వరం నీకు వినిపించి నీ హృదయంలో వినబడుతున్న వేధించే స్వరములన్నిటి మధ్య ఆయన నిన్ను నిత్యము నడిపించాలని కోరుతున్నాడు. ఆయన నిన్ను అంతవరకు నడిపించాలని కోరుతున్నాడు. ఆయన నీ చేయి పట్టి, నీ కుడి చేతిని పట్టి నీకు మార్గాన్ని చూపించి, నీ మార్గాలను సరళం చేసి, నీ ముందు ద్వారాలను తెరిచి, నీ ముందున్న వంకర వాటిని సరళము తిన్నని చేసి, నీ ముందున్న మెరకలను చదును చేసి, నీ ముందున్న పల్లాలను తిన్ననివిగా చేసి, సమభూమిగా చేసి నిన్ను నడిపించి గమ్యం చేర్చడానికి ఆ దేవుడు నీ కొరకును సిద్ధహస్తుడే, సిద్ధమై ఉన్నవాడే. ఆయన చేతులు నీ వైపుగా చాపి ఉన్నాడు నీ చేతిని పట్టుకోవడానికి. ఇదిగో ఈ మధ్యాహ్నం దేవా, సత్యమ్మ గారు, దర్శనమ్మ గారి కుటుంబంలో ఓ పరిశుద్ధ దేవా, వారిని నడిపించిన వాడా, అరణ్య ప్రదేశంలో భీకర ధ్వని గల పాడే నెదారి అనుభవాలలో వారిని నడిపించిన వాడా, వారికి సహాయకుడైన వాడా, వారి ప్రాణాలు విమోచించిన ఓ దేవా, ఇదిగో నా చేయి కూడా నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా కుటుంబాన్ని కూడా నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా భవిష్యత్తు కొరకు కూడా నీ వైపే ఆశ పెట్టుకొని చూస్తున్నానయ్యా, నేను కూడా నీ మీదే ఆడుకుంటున్నానయ్యా, నీ మీదే ఆధారపడుతున్నానయ్యా, నన్ను కూడా నడిపించు దేవా. తోచుకున్నదేమి కూడా ఆలోచన తట్టడం లేదు, భవిష్యత్ అంధకారం కనబడుతుంది, భయం హృదయాన్ని ఆవరిస్తుంది. ఓ దేవా, నన్ను కూడా నడిపించు అంటే యాకోబును అద్భుతంగా నడిపించాడు. తలగడగా రాత్రి పెట్టి పడుకున్న రాత్రి దగ్గర ఒంటరిగా కర్ర పట్టుకుని వెళ్తున్న వారిని ఎంత నడిపించాడో తెలుసా? 13 మంది సంతానం గల వానిగాను, దాసీలు, గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, గార్ధములు, విస్తారమైన ఆస్తి కలుగున్న వానిగా ఇంకెంత నడిపించాడో తెలుసా? ఫరో వంటి ఐగుప్తు రాజు మీద చేయి పెట్టి యెహోవా దేవుని నామమున నిన్ను ఆశీర్వదించుచున్నాను అని చెప్పగలిగే స్థాయికి నడిపించాడు. ఒకప్పుడు ఈ ఆశీర్వాదం కొరకు అబద్ధం ఆడి నానా తంటాలు పడి రోమాలు చర్మాలు కట్టుకొని పోయాడు. ఇప్పుడు ఎక్కడ నడిపించాడంట? చెయ్యెత్తి ఆశీర్వదించే స్థాయికి, ఆశీర్వాదాల కొరకు అడిగే స్థాయి నుంచి ఆశీర్వాదాలు ఇచ్చే స్థాయికి ఆయన నడిపించాడు. చెయ్యి దాచిన స్థాయి నుంచి చేతులు గుప్పిలి విప్పే స్థాయిలోనికి నడిపించాడు. అంతేకాదు, ఎంత నడిపించాడో తెలుసా? ఒక దేశాన్ని తన పేరు మీద చరిత్రలో నిలబడిపోయేంతగా నడిపించాడు. ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఈరోజు ఇశ్రాయేలు పేరు మీద ఏముంది? చరిత్ర పటంలో, గ్లోబ్ లో ఒక దేశమే ఉంది. ఏ దేశము జయించడానికి వీలు లేని, ఓటమి లేని దేశంగా దేశమే ఉంది. ఎంతగా నడిపించలేడా? ఆ రోజు ఆ ఆది కాండం 8వ అధ్యాయం రాత్రి తలగడగా పెట్టుకున్నప్పుడు నా పేరు మీద ఒక దేశం ఉంటుంది ప్రపంచ పట్టణంలో, యాకోబుకు తెలుసా?
నా కడుపులో నుంచి ఇంతమంది గోత్రకర్తలు వస్తారని తెలుసా? ఒక్కొక్క గోత్రం ఇంతమంది ఉంటారని తెలుసా? నా గోత్రంలో నుంచి యూదా గోత్రం అనేది వస్తుందని తెలుసా? ఆ గోత్రం నుంచి లోక రక్షణ వస్తాడని ఆ రోజు ఏమైనా కలగనాడా? కేవలం తన జీవితాన్ని అప్పగించుకున్నాడు అంతే. ఎవరు లేరయ్యా ఇక్కడ. అమ్మ ఇంటి నుంచి పారిపోతున్నాను, నాన్నకు అబద్ధం చెప్పి పారిపోతున్నాను, అన్న తరుముతుంటే పారిపోతున్నాను, ఎక్కడికి వెళ్తానో తెలియదు, ఎక్కడ బతుకుతానో తెలియదు, ఏం తింటానో తెలియదు, అల్లలాడిపోతున్నాను. గూడు రేపబడింది, అక్కడ కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాపు వలె 21 సంవత్సరాలు కాపాడాడు. అంతే, ఒక గొప్ప జనముగా చేశాడు. అదే దేవుడు, ఆనాటి ఆ యాకోబు దేవుడు, ఆనాటి ఇశ్రాయేలు దేవుడు, ఈనాటి ఇశ్రాయేలు దేవుడు, ఈనాటి పరిశుద్ధుల దేవుడు, ఈనాటి క్రైస్తవుల దేవుడు, ఈ విమోచకుడు, సహాయకుడు, నడిపించువాడు, ప్రేమగలవాడు నిన్ను నడిపించేందుకు ఇష్టపడుతున్నాడు. దేవుడే వారిని నడిపించు. ఇప్పుడు ఆ దేవుడు, ఇప్పుడు మనం కామన్గా ఏమనుకుంటామంటే దేవుడు, ఈ దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అని ఎవరికి దేవుడు అయినా? ఎవరికండి? ఏమనుకుంటాం చెప్పండి? అంతే, ఏమనుకుంటాం? ఫలానా, అయ్యో ఆయన ఫలానా దేశానికండి, లేదా ఫలానా వాళ్ళకండి. నరుడు దేవుడు అనేవాడు ఎవరంటే, నరుడు అని ఎవరు అనుకున్నా కూడా వారికి దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. అది దేశం కావచ్చు, భాష కావచ్చు, ఎన్నైనా మారచ్చు. దేవుడికి ప్రాంత భేదం, దేవునికి భాష భేదం ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. ఒక తండ్రి తల్లి, ఒక తండ్రి ఉన్నాడు, 5 బిడ్డలు పుట్టారు. ఒకరు తమిళనాడులో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఒకళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇంకొకరు అమలాపురంలో చేసుకుంటున్నారు, ఇంకొకరు చెరుకుపల్లిలో గుల్లపల్లిలో చేసుకుంటున్నారు. అందరికీ తండ్రి ఒకడు అవుతాడు, వేరవుతారా? అక్కడున్నాడు కదా, వేరవ్వడే. పుట్టించిన వాడు ఏ దేశంలో ఉన్నవాడికైనా ఒకడే అవుతాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నవాడికైనా, భారతదేశంలో ఉన్నవాడికైనా సృష్టించిన ఒక్కడే అవుతాడు. అక్కడ బతుకుతున్నాడు కనుక వాళ్ళకు ఇంకొకటి, ఇక్కడ బతుకున్నాడు కనుక వీరికి ఇంకోటి అవుతాడా? అవడే. అది చదవండి ఇప్పుడు, రోమా 3:29. అదే వాక్యం చెప్పింది. దేవుడు యూదులకు మాత్రమే ఒక్కరికైనా. ఒకవేళ అనుకుంటేమో నేను ప్రార్థన చేస్తూ కూడా వింటాడా? నేను ఆయన్ని నమ్ముకోలేదే, నేనేమో ఆయన పేరు పెట్టుకోలేదే, ఆయన గుడికి వెళ్ళలేదే, ఆయన వాక్యం చదువుకోలేదే, నేనేమో ఆయన నామంలో మోకరించలేదు, ఎప్పుడు నేనేమో ఆయనకి ఏమి సమర్పించుకోలేదే, మరి నాకునా? నా మాట కూడానా? నా కులం వేరే, నా మతం వేరే, లేకపోతే నా భాష వేరే, నాకున్న ఆచారం వేరే, నాకున్న సంస్కారం వేరే, మరి నాకు కూడానా అనుకుంటున్నావేమో. ఒకవేళ ఆ దేవుని ప్రేమ నీ మీద కూడా, నా సోదరుడా, అయ్యలారా, అమ్మలారా, గౌరవనీయులారా, నీకు కూడా. చదవండి. అన్యజనులకు దేవుడు కాదా? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే. ఇది ఎవరికి రాస్తున్నాడు ఈ మాట అంటే, పౌలు అనే భక్తుడు యూదులకు రాయటం వల్ల రోమీలకు రాస్తున్నాడు. అంటే యూదులు కాని మరొక జనం, రోమా దేశంలో ఉన్న రోమీలు. వారికి అంటాడు, ఇదిగో ఒకవేళ ఎవరైనా వారికే అనుకుంటేనేమో, వారికి కాదు మీకు కూడా దేవుడే. వారికే సహాయం కాదు, మీకు కూడా సహాయము చేయగలవాడు. వారికే ఆదరణ కాదు, మీకు కూడా ఆదరణ ఇవ్వగలవాడు. వారిని నడిపిస్తాడు కాదు, మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. వారిని విమోచిస్తాడా? కాదు, నిన్ను కూడా విమోచిస్తాడు. నీకు కూడా. ఎంత మంచి దేవుడు. కాబట్టి ఏమాత్రం కూడా సంశయించాల్సిన పని లేదు. నేను రాత్రి బయట సేవాసుల నుంచి ఒక సోదరుడు కొత్తగా వస్తున్న కారణం చేత నా సేవా పిలుపును కూర్చి ఆయనను మన దగ్గరకు పంపించినాయని చెప్పమన్నాడు కనుక నేను 40 నిమిషాలు తీసుకుని నా సేవా పిలుపు చెప్పాల్సి వచ్చింది రాత్రి. అందుకు లేట్ అయింది. అది కారణం. ఆయన ముందు చెప్పడానికి లేక ఇల్లు చెప్తాను కారణం. ఎందుకు లేట్ చేశారు ఆ ఇల్లు అనుకుంటారు కదా, చెప్పిందే మళ్ళీ అంతే చెప్తాను. సరే, ఈ మధ్యాహ్న కాలం నా ప్రియమైనటువంటి సహోదరుల సహోదరి, ఆయన వారికే దేవుడు, నాకు కాదు అనే అభిప్రాయం ఈ మధ్యాహ్నంతో పూర్తిగా ఏమవ్వాలది క్యాన్సిల్ అయిపోవాలి మనసులో. నేను అడిగితే కూడా నాకు కూడా చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే నాకు కూడా ప్రార్థన వింటాడు.
మరొక్కసారి చెప్పమంటారా? క్లుప్తంగా చెప్తాం, చిన్న సాక్ష్యం చెప్తాను. సుమారుగా 1972వ సంవత్సరం దగ్గరలో గోదావరి జిల్లాలో ఏలేశ్వరం అనే ప్రాంతం కాకినాడ దగ్గర ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది చాలా మంది. ఏలేశ్వరం అనే ప్రాంతం, అక్కడ వైశ్య బజార్ ఉంటుంది. వైశ్య బజార్ అంటే కొమటోలు బజార్. అందులో ఉల్లి రాఘవ గారు అని ఉండేవారు. ఆయన పంచదార చిలకల వ్యాపారి. ఇప్పుడు నాకు తెలియదు, పాతలు తెలుసు. పెళ్లిళ్ళలో కట్టిన సార్లు అవే ఉండేవి, పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, పెద్ద సైజులు, చిన్న కోడి బొమ్మలు, కోడి పుంజు బొమ్మలు. అది వ్యాపారి, స్వీట్ కొట్టు. ఆయన భార్య పేరు కూడా ఉల్లి రాఘవమ్మ. ఆయన పేరు రాఘవయ్య, ఆమె పేరు రాఘవమ్మ, ఉల్లి రాఘవమ్మ. వారికి 2 కొడుకులు 4 కూతుర్లు. 2 కొడుకులు 4 కూతుర్లు. అందులో 3వ కూతురు ఆమెకు ధనుర్వాతం వచ్చింది. ఈ రోజు ఉన్నంత వైద్యం ఆ రోజుల్లో లేదు. ధనుర్వాతము అని అంటే దాని లక్షణాలు ఇంకెలా ఉంటాయి మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి. కానుకలు వచ్చాయి. ఇక దానివల్ల ఆమె ఎంత ప్రయత్నం చేసినప్పుడు సామర్లకోట, ఇటు కాకినాడ, ఎక్కడ తీసుకెళ్ళినా కూడా వైద్యం జరగక ఇక మరణావస్థకు వచ్చింది. అర్థమైపోయింది. ఇక ఏం చేశారంటే, ఒకవేళ ఇంట్లో ప్రాణం పోతుందేమో అంతే, ఇంట్లో మధ్యలో నట్టిల్లు అంటారు, మధ్యలో ఒక హాల్లో ఉండి చుట్టూ గదులు ఉంటాయి. అందులో చిన్న గదిలో మళ్ళా నాగుపాము ఉండేది, నాగదేవతను పూజిస్తూ ఉండేవారు మధ్యలో. ఆ సందర్భంలో ఇంకా ఆమె చనిపోతుందనే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఏంటో బయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, నేరేడు చెట్టు ఉంటుంది. ఆ నేరేడు చెట్టు కిందకు తీసుకుని పోయి చాపేసి, గడ్డేసి, తెల్లగుడ్డేసి పడుకోబెట్టేశారు. ఇక ఆ మట్టి ప్రమిద పెట్టి, నూనె పోసి, ఒత్తి పెట్టి చుట్టూ చేరి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంటి వెనకాతల ఒక క్రైస్తవ ఇల్లు ఉండేది. ఆయన పేరు సత్యం. ఆయన సత్యం మాస్టర్. ఆయనకు ఈ ఉల్లి రాఘవమ్మ గారికి అసలు పడేది కాదు. ఆయన తిట్టాలి అని అనిపించినప్పుడల్లా ఈ ఇంటి మేడ మీదకి వెళ్ళి, ఆ వెనకాల వైపుకి వెళ్ళి అటు ఫోకస్ చేసి తిట్టేది అనమాట. ఎప్పుడైనా ఈ కాకులు అటువైపు నుంచి ఏదైనా వాళ్ళు తిన్నది ఏదైనా పట్టుకొని వచ్చి మేడ మీద వేసి అనుకోండి, ఇక యుద్ధం ప్రారంభం. అలాంటి పరిస్థితులు. అయితే అసలు గొల్లు నడుస్తూ ఉంటే ఆ మాస్టర్, సత్య మాస్టర్ గారు వీళ్ళందరి మధ్యకి వచ్చాడు. ఎన్నోసార్లు నన్ను తిట్టారు, నన్ను దూషించారు, నన్ను ద్వేషించారు, నేను నడిచిస్తే పసుపు నీళ్ళు చల్లుకున్నారు వీధిలో. ఆయన చెదిరించుకోలేదు, అసహించుకోలేదు. ఆయన దగ్గరకు వచ్చి, అమ్మ రాఘవమ్మ గారు ఇప్పుడు ఈడుకోవాలైంది అన్నట్టు, అమ్మ ఒక్క మాట అమ్మ ప్రార్థన చేస్తానమ్మా అన్నాడు. అప్పుడు ఆ ఉల్లి రాఘవమ్మ గారి అన్నదమ్ములు అన్నారు, ఉండవే, ఆయన ఏదో చేస్తానంటున్నాడుగా, చేయని వాగు అన్నారు. అని అంటే సరే ఆయన ఏదో చేయని అని దారిచ్చారు. ఆయన అక్కడికి వచ్చి మోకరించి కన్నీరు కార్చి చేయి పెట్టి ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో ప్రాణం చివరిలో ఉంది, ఎగురుతూ వస్తుంది, ఆశలు వదులుకున్నారు, నీవు దేవుడు అని, శక్తి గలవాడు అని ఎరుగునట్లు ప్రాణం పోయినాయన, లేపు నాయన ఆయన కన్నీళ్లతో మోకరించి వారందరి మధ్య ప్రార్థన చేశాడు. పెద్ద వేదిక లేదు, వీడియోగ్రాఫర్లు లేరు, లైటింగ్లు లేవు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు లేవు. ఒంటరిగా మోకరించి తనను తన దేవుని ద్వేషించే వారందరి మధ్య ప్రేమ నింపబడిన హృదయంతో మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి ముగించి లేచిన కొన్ని నిమిషాలకే 3-4 సెకండ్లకు లేక 5-6 సెకండ్లకు ఒక్కసారి తీసుకునే ఊపిరల్లా కూడా సాధారణ స్థితికి వచ్చింది. కళ్ళు తెరిసింది, అందరినీ ఇటు చూసింది. కొంతసేపటికి లేచి కూర్చున్నది, ఆకలి అవుతుందన్నది. గబగబా ఒక ఈ రాగి గిన్నె, మట్టు గిన్నె ఉంటుంది, ఆ మట్టు గిన్నె అన్నం వేసుకొని పెరిగేసుకొని గబగబా ఉల్లిపాయ పెట్టుకొని వస్తే గబగబా ఆవురు మనుకుంటే అన్నం తిన్నది.
ఇంకొంతసేపటికి బాగానే ఉంది కదా, ఇంకేముందిలో బయట ఏం పెడతాం అని చెప్పి లేపి ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇంట్లోకి వచ్చింది. ఈ రోజుకి విజయనగరంలో 2 పిల్లలతో ప్రశాంతంగా బతుకుతున్నాను. నా పిన్ని. ఇదంతా చూసిన మా అమ్మ ఉల్లి రాజరాజేశ్వరి, మా అమ్మ పేరు, పెద్ద కూతురు. మేము ఎప్పుడు ఈ దేవుణ్ణి కొలవలేదే, ఆ దేవుడు నామం కూడా మేము ఎప్పుడు ఉచ్చరించలేదే. కానీ మాకు కూడా ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. మా ఇంట్లో కూడా ప్రాణాన్ని నిలబెట్టాడు. అంతే. ఆ ప్రభుని యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకోవాలి. విశాఖపట్నం వచ్చింది, ఉద్యోగం చేస్తూ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో యూనియన్ కార్బైడ్ అంటారు, దాంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటే కదా చిన్న చిన్నగా క్రీస్తుని గురించి పరిచయం అయ్యి క్రైస్తవురాలే. క్రీస్తుని గురించి ఎరగడమే కాదు, క్రీస్తు సేవకురాలైపోయింది. జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చేసింది. ఇక బ్రతికితే క్రీస్తు కోసమే. ఎక్కడ మొదలైంది చెప్పండి బీజం? పెద్ద సభలో, పెద్ద ప్రసంగంతో, పెద్ద బోధతో మొదలైందా? సాధారణంగా ఒక సామాన్య విశ్వాసి ప్రార్థన దగ్గర క్రీస్తు మీద విశ్వాసం మొదలైంది. జీవితం క్రీస్తుకు అంకితం అయిపోయింది. నా ప్రియమైన అమ్మలారా, ఇలారా ప్రకటించే దేవుడు స్వార్థం కొరకో రాబడి కొరకో కాదు ప్రకటిస్తుంది. కేవలం నీ ఆశీర్వాదం కొరకు, కేవలం నీ మేలు కొరకు. ఏది పొందుకున్నామో, మేము రోగాలు పోగొట్టుకున్నాం, డబ్బులు, ధాన్యాలు, పొలాలు సంపాదించుకున్నాం, అవన్నీ కాదు. వాటి కోసం నమ్మిన భక్తులమో కాదు, వాటి కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళమో కాదు, స్వస్థతల కోసం, డబ్బుల కోసం, బంగారు కోసం, పెళ్లిళ్ళ కోసం కాదు. కేవలం జీవితంలో నెమ్మది కోసం, పాప క్షమాపణ కోసం, నీతి కోసం, పరిశుద్ధత కోసం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ జీవితంలో కూడా ఈయన పరిశుద్ధ దేవుడు. నీకును సహాయం చేయగలవాడు, ఏ పాపము లేనివాడు, నీకును సహాయపడగలవాడు. ఆ దేవుడే ఈ కుటుంబంలో చేసిన కార్యాలు చదవండి త్వరగా. 1 కొరింథీ 3:6. దేవుడే వీరికి ఏమేమి చేశాడో కొన్ని వచనాలు చెప్పి ముగిస్తాను. ఇంతవరకు సువార్త అందించాం, స్తుతి కొరకైన లేఖనాలు. నేను నాటితిని, అపల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. చెప్పండి, ఆ దేవుడే వీరికి ఏం చేశాడు? ఇక వృద్ధి కలుగజేశాడు. ఆత్మీయ వృద్ధి, అలాగనే భౌతికమైన వృద్ధి. ఆత్మీయ క్షేమాభివృద్ధి, భౌతిక వంశాభివృద్ధి. కాబట్టి జీవితంలో ఏదైనా అభివృద్ధి పొందాలి అని అంటే ఆ పరిశుద్ధ దేవుడే నిశ్చయంగా చేయగలడు, నీకు దయచేయగలడు. ఆయన నీ జీవితమును కూడా నీ జీవితమును కూడా అభివృద్ధి పొందించగలడు. జ్ఞానాభివృద్ధి దయచేయగలడు, బలాభివృద్ధి దయచేయగలడు, క్షేమాభివృద్ధి దయచేయగలడు. మళ్ళీ 3 మాటలు చెప్పండి. జ్ఞానాభివృద్ధి, బలాభివృద్ధి, క్షేమాభివృద్ధి. నీకు నువ్వు దయచేయగలిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే, మనుషుడు కాదు. ఆశ్రయించద్దు, నమ్ముకోవద్దు, నమ్మవద్దు, నమ్మవద్దు ఈ పాయలోకం, నమ్మవద్దు, నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు. ఇది ఆశ చూపి చేయో, దాని ఆశలన్నీ కత్తించును. ఈ లోకాన్ని నమ్మద్దు, మనుషులు నమ్మద్దు. మోసం, మాయ, అబద్ధం, కుట్ర, స్వకీయుడైనా నీ జీవితాన్ని మాత్రం కూడా మేలుతో నింపలేకపోవచ్చు. ఇప్పటికే ఎన్నోసార్లు దగాపడి ఉంటావేమో, ఎన్నోసార్లు హృదయం ఎన్నోసార్లు విచ్ఛిన్నం అయిపోయింది కదా. నీ జీవితము, కుటుంబము అతలాకుతలం అయిపోయింది ఎన్నో సందర్భాలలో. ఎంతో మందిని నమ్మి నీ జీవితాన్ని అతి అతి అల్ప స్థితిలో నుంచి మహాభివృద్ధి కలగచేవాడు దేవుడు. ఒక చక్కని మాట రాబడింది, మొదట నీ స్థితి తుదకు నీవు ఎవరి వలన వృద్ధి కలగజేవాడు. కాబట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, వృద్ధి కలగజేయు వాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఓ అద్భుతమైనటువంటిది.
ఆ ప్రభు అయిన దేవుడు ఎంత శ్రేష్టమైన వాడంటే పరలోకము కోసం సిద్ధపరచువాడు దేవుడే. దీని నిమిత్తం అనే మాటకు అర్థం దేని నిమిత్తం? చేతులతో చేయబడని, మానవుల చేత కట్టబడని నిత్యమైన నివాసం మన కొరకు అక్కడక్కడ ఉన్నది. అది పై వచనాలు చెప్పిన మాట. ఈ లోకంలో చేతులతో చేయబడినవి, మానవుల చేత కట్టబడినవన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. అయితే ఒకటి ఉంది, ఒక నివాసం. ఎక్కడ ఉందా నివాసం అని అంటే మొదటి వచనం చెప్పండి, చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. గమనించండి, దేని నిమిత్తం సిద్ధపరచువాడు దేవుడు అంటే దాని నిమిత్తం. దేని నిమిత్తం? చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు, ఆ పరలోకమందున్న నిత్యమైన దాని కొరకు మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. కాబట్టి ఈ లోకములో ఉన్న దేని కొరకు కాదు మనం సిద్ధపడుతుంది. మనం సిద్ధపడుతుంది దేనికోసం చెప్పండి? ఎందుకు ఈ కూడికలు, ఎందుకు ఈ మందిరాలు, ఎందుకు ఈ బోధకులు, ఎందుకు ఈ దేవ సేవకులు, ప్రార్థనలు, మీటింగ్లు, ఇవన్నీ దేని కొరకండి? ఆ నిత్యమైన దాని కొరకైన సిద్ధపాటే ఇది. ఈ దేవుని వాక్యం ఎందుకు, ఈ బైబిల్ ఎందుకు అని అంటే ఈ లోకం లేదో ఇది చదివితే డబ్బులు వస్తాయంటే అని కాదు, ఇది బోధిస్తే డబ్బులు వస్తాయని కాదు. ఇది దేనికి అని అంటే నిత్యమైన దాని కొరకు సిద్ధపడేందుకు. ఏమంటే ఒక పెళ్లికి పోవాలంటే సిద్ధపడాలి కదా. ఆడవాళ్ళు ఆడేటువంటి, అక్కగారులు ఆడేటువంటి అబద్ధాలలో అమ్మో అలాంటి ఇబ్బంది అవుతాయేమో. సరే కొంచెమే ఆడతారు అనుకోండి, ఎక్కువ కాదు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, పెద్ద అబద్ధం ఏంటండి? ఏమండి పెద్దది ఏంటో తెలుసా? ఏమ్మా అయ్యావా అంటే ఇప్పుడే అయిపోయింది, 2 నిమిషాలే. రెడీ అయ్యావా? 2 నిమిషాలే. ఈ 2 నిమిషాలు ఎన్ని 2 నిమిషాలు అవుతాయి అంటారు? అది ఎందుకంటే సిద్ధపాటు. మరి ఎందుకు? వెళ్ళబోయేది ఆయన దగ్గర, దాని కొరకు సిద్ధపడు. మానవులే ఒక స్థలానికి వెళ్ళాలంటే అంత సిద్ధపడడానికి ఇష్టపడతారే, పరలోకానికి వెళ్ళాలంటే క్రైస్తవులు ఎంత సిద్ధపడాలి? ఊరికి వెళ్ళిపోతామా ఏ రెడీ అవ్వకుండా? ఏమండి పాచి ముఖాలతో చీపురు చేత పట్టుకొని చిరుగు నైటీలు వేసుకొని వెళ్ళిపోతామా? ఎంత సిద్ధపాటు కావాలా? ఒక ఫంక్షన్కి పోవాలంటే అంత సిద్ధపాటు అయితే పరలోకానికి పోవాలంటే ఎందుకు చెప్తున్నాను? దేవుని ఆత్మ దేవుని సంఘాన్ని ఇచ్చి, పరిశుద్ధులనిచ్చి, పరిశుద్ధ దైవజనులను ఇచ్చి, పరిశుద్ధ లేఖనాన్ని ఇచ్చి, పరిశుద్ధ ఆత్మనిచ్చి పడుతున్న ప్రయాసంతో ఏంటంటే నిత్యమైన దాని కొరకే మనల్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఎంత రెడీ అయ్యామో ఏమో, ఇంకా ఎంత రెడీ అయ్యామేమో. మన నెల్లూరులో పెళ్లి చేయడానికి పోయినా టైం 11 అవుతుంది. పెళ్లి రిజిస్ట్రార్ని నేను వెళ్తా అని రిటర్న్ ట్రైన్ కూడా రిజర్వేషన్ చేసుకుని వెళ్ళా. నా మాత్రం నాదేంటి, తొందరగా అయిపోతే ముందు గౌకులు మళ్ళీ స్టేషన్ పరిగెత్తాలి, రిటర్న్ ట్రైన్ కూడా చేసుకున్నది. సరే 11 అయిపోతుంది, 11:15 అయిపోతుంది, ఇంకా రాలేదు. సరే నేను పెళ్లి కూతురేదండి అన్నాను. పైన గదిలో రెడీ అవుతుందండి అన్నారు. సరే ఇలా కాదని, ఎంతవరకు రెడీ అవుతుందో వీళ్ళందరూ వెళ్తే వినట్లేదని చెప్పి నేనే పోయా పైకి పోతే, అమ్మా ఒకసారి తలుపు తీయండి అమ్మా, ఎంతవరకు రెడీ అయింది అని అంటే, ఫస్ట్ గారు అని చెప్పి తలుపు తీశారు. చూసి మళ్ళీ బయటకు వచ్చి కాదే పెళ్లి కూతురు కాదే, నేను ప్రధానం కూడా చేసినాడు నేనే, కాదే. డౌట్ వచ్చి ఆమెనా అంటే ఆమెనన్నా ఏమన్నా అండి, తెల్లగుందేంటి అన్నా. అప్పుడే ఫౌండేషన్ వేశారంట. ఇంకా ఫౌండేషన్ లెవెల్ తర్వాత ఎన్ని ఉంటాయి లేయర్లు, మరి నాకు లేదు. ఇక నాకు అర్థమైంది సంగతి. ఇది ఈ భజన అంతా అయ్యేటట్టు లేదు, ఇంక వచ్చేసరికి తెల్లారట్టు. అమ్మ ఆ ఒక్కటి బాగుంది, సరిపోయి తెచ్చాడు అమ్మా. అబ్బో ఇంకా 5,000 ఇచ్చి పెట్టి తెచ్చామండి మేకప్ ఆర్టిస్ట్ని, సరిపోయింది. నా బాధ అంతా ఏంటంటే, విశ్వాసులారా మన సిద్ధపాటు ఏ లెవెల్కి వచ్చింది అని. ఒకవేళ క్షణం దేవుడు పిలిచేస్తే సగం మేకప్లో తెలిపోదామా? ఆత్మీయ జీవితంలో ఇంకా సరిగా అస్తవ్యస్తంగా, సరిగా పరిపూర్ణతలోకి రాకుండా, పరిపక్వతలోకి రాకుండా, ఎదుగుదలలోకి రాకుండా, ఫలాలు నిండుగా లేకుండా, ఆత్మీయ మహిమా వస్త్రాలు సరిగా లేకుండా, నీతి క్రియలు పెళ్లిలో పడితేమేమి
పరిశుద్ధులా నీతి క్రియలే అవసరం. సగం సగం ఉన్నాయి వాడు. ఎందుకు? ఎక్కువ చేస్తే కదా నిండా వచ్చేది. నీతి క్రియలే వస్త్రాలంటే మరి ఎన్ని చేస్తే ఆ వస్త్రాలు పూర్తి అవుతాయి? నా భారం అర్థం చేసుకోండి, మీకు అర్థం కావాలి. ప్రాక్టికల్ గా చెప్తున్నా. సిద్ధపరచువాడు దేవుడే. దేవుని చేతికి అప్పగించుకున్నాం. ఎవరిని వాడతాడో, ఏం వాడతాడో, ఏ పద్ధతి వాడతాడో, ఏ బోధ వాడతాడో, ఏ వాక్యం వాడతాడో, ఏ నింద వాడతాడో, ఏ శ్రమ వాడతాడో, ఏ ఆకలి వాడతాడో, ఏ బాధ వాడతాడో తెలియదు. ఇవన్నీ కూడా మనల్ని సిద్ధపరిచే దానిలో భాగాలే. మనం సిద్ధపరిచే దానిలో భాగాలే. కాబట్టి సిద్ధపరచువాడు దేవుడు. మొదటి వృద్ధి కలవజేయవాడు, రెండవది మనల్ని సిద్ధపరచువాడు. చదవండి 3వ ఫిలిప్పీ 2వ అధ్యాయం, ఒక 5 నిమిషాలు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 13వ వచనం. మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే అంటే కార్య సఫలత కలగజేయవాడు దేవుడే. జీవితంలో నీ కార్యాలు ఇంకా సిద్ధించడం లేదా? నీ ఆలోచనలు ఇంకా సిద్ధించడం లేదా? నీ ప్రయత్నాలు ఇంకా సిద్ధించడం లేదా? నీ క్రియలు సఫలము కావటం లేదా? ఎప్పుడు చూసినా ఇంకా విఫలమే అవుతున్నాయా? సిద్ధి కలగజేయవాడు దేవుడే. సిద్ధి అనే మాట సంపూర్ణత అని అర్థమిస్తుంది, ప్రాప్తి అని అర్థమిస్తుంది. సిద్ధిరస్తు అంటుంటారు. నేను హిందీలో చెప్పడం అని చెప్పట్లో పూర్తిగా అంటారా? ఏం సిద్ధిరస్తు? ఆరోగ్యం సిద్ధిరస్తు. అది అర్థమైంది. అక్కడే ఉంటుంది చూసారా? ఎటు పోయిన ఆరోగ్యం అంటే మళ్ళీ అక్కడే వస్తుంది. అవసరాలు మరి అవసరాలు ఏం చేద్దాం, అందరికీ అదే బాధ. అవును, సిద్ధి కలగజేవాడు నీ జీవితంలో నీకు ప్రాప్తింపజేవాడు, నీవు అనుభవించడానికి. ఎవరి ద్వారా కూడా కాదది. చాలినంత కార్యసిద్ధి నీ జీవితంలో కలగాలి అని అంటే అది దేవుడు మాత్రమే తన శక్తి చొప్పున తెలుస్తాడు. ఇది దీనికి అనుబంధంగానే ఎఫెసీలో మనకు మాట్లాడుతుంది. కార్యము చేయు తన శక్తి చొప్పున, మనలో క్రియ చేయు తన శక్తి చొప్పున అని అన్నాడు. ఎఫెసీ 3 చివరొచ్చు. మనం అడుగు వాటినట్టు కట్టి ఊహించి వాటినట్టు కానీ మాటలో అడు మొదటి మాట మనలో తన శక్తి చొప్పున, సార్థకమే శక్తి చొప్పున. కాబట్టి దేవుడు ఈ కుటుంబానికి ఇంతవరకు సహాయపడందులకై ఇంతవరకు ఈ కుటుంబం వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఈ కుటుంబాన్ని ఇంతవరకు ఆత్మీయంగాను భౌతికంగాను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇంతవరకు ఈ కుటుంబంలో కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే. 3వ దయచేసి రండి. హెబ్రీ 3వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ 3వ అధ్యాయం 3వ వచనం. కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. నిర్మాణకుడు. ఓ చక్కని మాట హెబ్రీ 12 రావు. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు అయి ఉండెను అని రాబడుతుంది. కనుక సమస్తమును కట్టినవాడు దేవుడే. ఏమి కడతాడు దేవుడు? మత్తయి 16:18 సంగమును నేను కట్టుదు. సంగమును మాత్రమేనా? కాదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం, 43వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలు నిన్ను నిర్మించువాడునైనా నేను. జీవితాలను కట్టే దేవుడు, కుటుంబాలను కట్టే దేవుడు, ఇల్లు కట్టే దేవుడు. 127వ కీర్తన యెహోవా ఇల్లు. కాబట్టి సమస్తమును కట్టువాడు అన్న సమస్తమును అనే మాటలో ఏదో ఒక భౌతిక గృహాన్నే కాదు, మన జీవితాలను నిర్మించేవాడు దేవుడే. మన కుటుంబాలను నిర్మించేవాడు దేవుడే. నిర్మించేవానికి దేనితో నిర్మించాలో తెలుసు, ఎప్పుడు నిర్మించాలో తెలుసు, ఎలా నిర్మించాలో తెలుసు. అవునా కాదా? ఇల్లు కట్టేవాడికి తెలుసు ఏ రాయి ఎక్కడ పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో, అక్కడ ఏ వస్తువు వాడాలో, అవన్నీ వానికి తెలుసు. మనం తొందరపడి పక్కన ఏది ఇంతసేపు అది పెట్టి ఇది పెట్టి అన్నాం అనుకో ఏమంటాడు? కాసేపు ఓపిక పడతాడు, తాపి మన మొహాన్ని గిరాటేసి కట్టుకుని అంటాడు. నాకు తెలియదా? నీకు చెప్తాను, నాకు తెలియదు ఏంటి అంటాడు.
మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అది ఇది అది చేయి ఇది చేయి ఇది చేయి అని కంగారు పెట్టేస్తుంటాం. చివరికి దేవుడు విసుకొచ్చి కనుక ఎత్తి కిందేసి పో కట్టుకో, నీ బతుకు నువ్వే కట్టుకో అన్నాడు అనుకోండి, ఏమైపోదు. అది మన ఆత్రం. అది ఇది చేయ ప్రభు, అది చేయ ప్రభు, మొదటి రోజులకి ఇది చేయ, 2 రోజులకి ఇది చేయ, 3 రోజులకి ఇది చేయ, కడపడులకి అది చేయి, అది ఇది అది చేయి. మనం అన్ని అడిగేసి దేవుడు అరే నాకు తెలుసు, నాకు సమయం ఉంది, కాలగతులు నా వశం, జ్ఞానము నాది, ఎప్పుడు ఏది ఎలా చేస్తే మీ కుటుంబం మొత్తం నిర్మించబడుతుందో, మీ జీవితాలన్నీ చక్కగా అమర్చబడి అలంకరించబడతాయో, ఎప్పుడు ఏది అనుమతిస్తే, ఎప్పుడు ఏది తిరస్కరిస్తే, దేనిని పెడితే దేనిని తీసేస్తే, ఏది సరి చేస్తే. అమతి కాలంలో నేను ఉదాహరణ చెప్తున్నా, మీకు అర్థం కావాలి. తొందర లేదు కదా, ఎవరికి ఆకలి ఏమైనా వేస్తున్నాయా? పలావే చేశారా? కలగూర వంటకమే కాదు కదా, కలగూర వంటకమే కాదు కదా, ఈసారి చికెన్. మీరేమో అనుకోకండి, మాకు 18 సంవత్సరాలు బంధం, మేము తిట్టుకున్నా కొట్టుకున్నా చతుర్లు వేసుకున్నా మాకు మేమే, మీరెవరే ఇక్కడ మళ్ళా పెద్దవాళ్ళ మీద మాకు మేము. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మనం శాసిస్తాం, నా భారం అది. మనకు కొన్నిసార్లు అర్థం కాదు, మనం తొందర పెడతాం, మనం ప్రశ్నిస్తాం. ఆ మధ్య కాలంలో ఒకసారి గోడ కడతా ఉంటే సిమెంట్ రాయలు కొని తెచ్చాను. అప్పటికి ఉన్న అరాకొర డబ్బులు అన్నిటితో జాగ్రత్తగా ఉన్నట్టుని అలా సర్ది పెట్టుకుని కొన్నాను ఆ రాళ్ళు. ఆ వచ్చిన బేందారు మేస్త్రి ఏం చేస్తున్నాడు, అది 30 ఎరగొట్టు అంటున్నాడు, ఇది అర కావాలి అరగొట్టు అంటున్నాడు. ఆ కొట్టేవాడు ఏం చేస్తున్నాడు, గొనుపు వేసి పాతున్నాడు. ఏమైతే అది అరవాల్సిందల్లా ముక్కలు ముక్కలు అవుతున్నాయి. నా ప్రాణం ఏమో 22 రూపాయలు రా, ఎట్ట పాడు చేయబాకరా, ఉండు నేను కొట్టేస్తాను, మీరు ఆగండి అని అంటున్నా. నా బాధ ఏంది, అది జాగ్రత్తగా ఒక కత్తి పెట్టి లేదా స్నానం పెట్టి అలా కొడితే ఆ మిగిలిన ముక్క కూడా ఇంకో దగ్గర పనికొచ్చేదని నా బాధ. నాది మందిరం పరిశుద్ధుల డబ్బులు కదా, వాడి పెట్టబెట్టని కొడుతున్నాడు. చివరికి ఆ బేల్దార్ మేస సాయంత్రం దిగుతా, నువ్వు రాబాకయ్యా అన్న. ఎందుకు? మనుషులు కడితే అది ఏమవుతుంది, వస్తువులు పాడైతే, సమయం వ్యర్థమవుతుంది, డబ్బు వ్యర్థమవుతుంది. నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టావు కట్టబడడానికి? ఇది నా ప్రశ్న. నమ్ముతున్నావా నీ దేవుడు నీ జీవితాన్ని కట్టగలని, నీ కుటుంబాన్ని కట్టగలని, నీ బిడ్డల జీవితాన్ని కట్టగలని? ఏది ఎక్కడ అమర్చాలో అక్కడే అమరుస్తాడని, ఎంత అమర్చాలో అంతే అమరుస్తాడని, ఎవరిది కూడా ఉంటే సరి చేస్తాడని, నీ ప్రవర్తనలో ఎక్కడైనా చెక్కాల్సి ఉంటే చెక్కుతాడని, నరకాల్సి ఉంటే నరుకుతాడని, ఎంత అవసరమో అంతే వాడుకుంటాడని, ఎప్పుడు అవసరమో అప్పుడే అనుమతిస్తాడని, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడని, ఏది తీసేయాలో అప్పుడే తీసేస్తాడని నమ్ముతున్నావా? ఇవన్నీ నిర్మాణంలో భాగమే, ఇవన్నీ నిర్మాణంలో ఈ మధ్యాహ్న కాలం నాతోను నీతోను మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన చెల్లి, తమ్ముడా, అన్న, అక్క, తొందరపడద్దు, దిగులు చెందొద్దు, బాధపడద్దు. నీ జీవితమును నిర్మించువాడు దేవుడే, నీ కుటుంబమును కట్టువాడు దేవుడే. నీ బిడ్డల కొరకు కన్నీరు కాలుస్తున్నాము, వాడి జీవితం అంతా ఏందో ఉంది, ఒక సరైనటువంటి దృశ్యం మీద నాకు కనబడటం లేదు, భవిష్యత్ అంతా కూడా నాకు వేదన ఉంది ప్రభువా. ఓ తల్లి అంటుంది, నేను బతికినన్నాళ్ళు సరే కానీ నేను పోతే ఆడేమైపోతాడని బాధగా ఉందయ్యా అన్న. అప్పుడు నేను అన్నా, నువ్వు పోయినా పోనోడు ఒకడు ఉన్నాడు, ఆయనకు అప్పగించేసి పో నువ్వు పోయేటప్పుడు అన్న. నువ్వు పోయినా నిత్యం ఉండేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన చేతికి అప్పగించేసి పోయేటప్పుడు. అప్పుడు నీకు బాధతో పోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఆయన కంటే నేర్పరు ఎవరు లేరు, ఆయన కంటే శిల్పకారుడు ఎవరు కూడా లేరు, ఆయన కంటే పెద్ద నిర్మాణకుడు ఎవరు కూడా లేరు. బాధపడద్దు, దిగులు చెందద్దు. సమస్తమును కట్టువాడు దేవుడే. ఆ సమస్తములో నన్ను కట్టువాడు కూడా, నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలను, నా మనవ సంతానాన్ని, వారి బ్రతుకులను కట్టువాడు, నిర్మించేవాడు కూడా దేవుడే. ఆయన చేతికి అప్పగించుకుందాం, ఆయన నిశ్చయంగా విడిచిపెట్టాడు. ఒకరోజు వస్తుంది, అందమైనటువంటి నిర్మాణం నీవు చూస్తావు, ఆనందిస్తావు. వృద్ధి కలుగచేవాడు దేవుడే, సిద్ధపరచువాడు దేవుడే, కార్యసిద్ధి కలుగజేవాడు దేవుడే, సమస్తమును కట్టువాడు
దేవుడే. చివరి మాట చదవండి, 2 కొరింథీ 1వ అధ్యాయం, 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తునందు నిలిచుండునట్లుగా స్థిరపరిచి అభిషేకించిన వాడు, మిమ్మల్ని స్థిరపరిచి వాడు దేవుడు. దావీదు అన్నాడు ఒక సందర్భంలో, నేను బహుగా కలత చెందిన వాడినయ్యా. ఎందుకనంటే అప్పుడే అనుకున్నాను నేను అస్సలు కదలని. ఎందుకంటే క్షేమ స్థితి, ఇంత క్షేమంగా ఉంది నా బ్రతుకు, అసలు ఇక నా బ్రతుకు కదలదు. ఇక నన్ను తొట్టిల్లను, నన్ను ఎవరు పడదలేరు, నన్ను ఎవరు కదిలించలేరు. నేను సుభిక్షంగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను, సుస్థిరంగా ఉన్నాను, నాకు బేస్, నో డేంజర్ అని అనుకున్నాను. ఇంతలోగానే కోకట వేలతో సహా పెకిలించబడేటట్టుగా తుఫాను నా మీదకు వచ్చింది. ఇంతలోగానే జీవితం తలకిందులైపోయే పరిస్థితి వచ్చేసింది. వెంటనే కేకేశాను, యెహోవా నా దేవా అని నీకే మొరపెట్టాను. వెంటనే నువ్వేం చేసావు తెలుసా? దయ కలిగి, అయ్యే ఇందాకేమనుకున్నా, అంత బాగున్నప్పుడు సూపరు, నాకు నేనే అనుకున్నావుగా, ఇంతలో కేకలేస్తున్నావే. ఇందాకేమనుకున్నావు? కడుపు నిండా అన్నం ఉన్నప్పుడు, ఒంటి నిండా వస్త్రం ఉన్నప్పుడు, ఇంటి నిండా జనం ఉన్నప్పుడు, కన్ను మెన్ను కానకపోయావుగా, ఇంతలోనే కదిలించబడ్డాయా? వేరు పునాది కదిలిందా? షేక్ అయిపోయావా? ఇప్పుడు కేకలేస్తున్నావా అని ఆయన కోపగించుకోలేదంట. ఓకే, జీవితం ఒక్కసారిగా వైబ్రేట్ అయిపోయిందా? కదిలించబడిందా? పరిస్థితులు తారుమారు అయిపోయినాయా? ఎప్పుడు ఉంటారనుకున్న వారు లేకుండా పోయారా? వీరే ఆధారం అనుకున్న వాళ్ళు చేతులు వదిలేశారా? ఇక నాకు దిగులు లేదులే అని అడుగేసుకొని వస్తే ఇప్పుడు తర్వాత ఎక్కడ అడుగేయాలో తెలియనట్టుగా నీ కదలిక నీ పాదము కింద జారుడి చోటలాగా అయిపోయిందా? రేపు అనే దాని గురించి ఆలోచించాలంటే వణుకుపడుతుందా? ఆయనకు మొరపెట్టు. ఆయనకు మొరపెట్టాడు దావీదు. వెంటనే ఏమిటో తెలుసా? అమ్మయ్య దేవ బతికించేస్తాను అని అంటాడు. యెహోవా నీవే దయగలిగి నా జీవితమును స్థిరపరిచితివి. 30వ కీర్తన చదవండి, 4-5 వచనాలు. అదే దేవుడు మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఎందుకు వచ్చింది ఆ నిమిషం మాత్రం కోపం అంటే? నేను అతిశయించా, కానీ వెంటనే ఏడ్చాను. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. ఉండినను ఉదయమున సంతోషము. ఇక్కడ మీకు ఒక్క మాట చెప్తాను. సాయంకాలం ఏడిపోచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం. అదేంటండి? మనమైతే ఏమంటాం? ఉదయం ఏడిపోచ్చి సాయంకాలం ఉండిన, రాత్రి అయ్యేసరికి సంతోషంగా పడుకుంటే చాలంట. సాయంకాలం ఏడిపోచ్చి రాత్రి ఉండిన ఉదయం. ఎందుకన్నాడంటే ఇశ్రాయేలు దినము, ఇశ్రాయేలు డేట్ సాయంకాలంతో మొదలవుతుంది. ఈరోజు ఎంత డేట్ చెప్పండి? మావిడ నిన్న అంటుంది, ఇక్కడికి వచ్చింది వారాలు మర్చిపోతున్నాను. రోజు మీటింగ్ ఉన్నట్టు వారాలు మర్చిపోక ఏమైంది? 12. ఈ 12వ తేదీ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇశ్రాయేలుకి ఎప్పటి నుంచి మొదలవుతుంది? నిన్న సాయంకాలం 6 గంటలకి 12వ తారీఖు. ఈరోజు సాయంకాలం 6 అంటే నా వారం చెప్తా. దినం మొదలు ఏడుపు వచ్చి ఆ రోజు యొక్క మధ్యలో ఉండిన దినం ముగిసేసరికి ఏమవుతుందంట? సంతోషం. అర్థమైంది కదా? నీ జీవితంలో ఆరంభ దినాలు దుఃఖంతున్నాయి, ప్రస్తుతం దుఃఖంతో గడుస్తున్నాయి. నీ ముగింపు కూడా దుఃఖంతో ఉంటుంది అనుకోబాకు. దుఃఖం ముగింపులో ఏం కలుగును? కనుక గతము ఏడుపు వచ్చింది, ప్రస్తుతం కూడా ఉన్నది, రేపు కూడా ఉంటది అనుకుంటున్నావా? ఏం కలుగును? సంతోషము కలుగు. కాబట్టి గతం, ప్రస్తుతము ఏడుపు వచ్చి ఉన్నా
ఖచ్చితంగా భవిష్యత్తులో సంతోషము కలిగించే దేవుడు. ఇప్పుడు తర్వాత వచ్చిన చదవండి. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున ఆనుకుంటేనే, ఎంతలోగానే పరిస్థితులు తారుమారైపోయినాయి, మొరపెట్టాను. 2వ వచనం చూస్తాం. నీకు మొరపెట్టగా ఇప్పుడు ఏం చేశాడు? 7వ వచనం, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును. 8వ వచనం, నీకు మొరపెట్టి తిని నీకు బ్రతిమలాడుకుంటుని, ఏంటి ప్రభువా నా జీవితం మధ్యలోనే గోతులకు దిగిపోతుందా అనుకున్నాను, కానీ నేను విడిచిపెట్టలే. నా గోనె పట్ట విడిపించి నాకు స్తుతి వస్త్రం ధరింపజేసి నాట్యమాడు చేశాను. కాబట్టి నీ జీవితమును కూడా స్థిరపరచువాడు దేవుడే. ప్రస్తుతం చంచలంగా ఉందా? అస్థిరంగా ఉందా? కన్నీరు గారుస్తున్నావా? మొరపెడుతున్నావా? గోతులకు దిగిపోతాను అంటే అర్థం ఏంటి? ఇక చావే, నాకు వేరొకటి ఏమి ఇష్టం లేదు అన్నంతగా నీ జీవితం ఇబ్బంది పడుతుందా? సాయంకాలం మన సంతోషము కలుగును. ముగింపులో రాబో కాలం అని ఏం కలుగును చెప్పండి? సంతోషము కలుగును. కాబట్టి ఈ ధైర్యంతో, ఈ వాగ్దానంతో ముగిస్తున్నాను ఈ మాట. కాబట్టి నిశ్చయంగా మిమ్మల్ని స్థిరపరచువాడు దేవుడే. ఏ దేవుడు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. యాకోబును నడిపించి భీకర ధ్వని గల పాడే నెడారలో కనుగొని పరామర్శించి ఆవరించి కనుపాపోరే కాపాడిన యాకోబు దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంత కష్టం మూసారో బైబిల్. అయ్యలారా, ఇది గంభీరం మీద మంచి సమయం. మీకు వినబడినది పరిశుద్ధ లేఖనం, దైవవాక్యం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చేతుల్లో ఉన్న గ్రంథం ఇది. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గ్రంథం, చరిత్రలు తిరగరాసిన గ్రంథం. ఈ గ్రంథం ఒక దేశానికి పరిమితం కాలేదు. భూగోళంలో ఉన్న 2264 భాషల్లోనికి తర్జుమా చేయబడిన గ్రంథం అండి. మరి ఏ గ్రంథం తర్జుమా చేయబడలే అంటే అన్ని భాషల వారి జీవితాల్లో ఈ గ్రంథం ప్రభావితం. ఈ మాటలే వినబడ్డాయి. ఈ మధ్యాహ్న కాలం ఈ గ్రంథంలోని దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మనసులో చెప్పు చాలు. ఓ పరిశుద్ధ దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నన్ను నడిపించు, నా జీవితమును ఆదరించు, నాకు వృద్ధి కలగచేయి. మా జీవితాలను కూడా నిర్మించయ్యా, మా కుటుంబాలను నిర్మించయ్యా, మాకు కూడా సిద్ధి కలగజేయనాయన. నీవు నాకును దేవుడివే, ఎవరికో ఒకరికి వారికే కాదు, నాకు దేవుడివే. నీ పాదాల చెంతకు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా పరిస్థితిని తీసుకొస్తున్నా. స్థిరపరచువాడు దేవుడే అని విన్నాను. నన్ను స్థిరపరచువాడు కూడా నీవే నమ్ముతున్నాను. కదిలించబడ్డాను, కలత చెందాను, కన్నీరు మునీరవుతున్నాను, గోనపట్ట కట్టుకున్నాను, అంగలారుస్తున్నాను, మొరపెడుతున్నానయ్యా. పరిశుద్ధులారా, మనల్ని సిద్ధపరచువాడు దేవుడే. నాయనా, నీ సిద్ధపాటు ప్రక్రియలో ఆ సిద్ధపాటు చర్యలన్నిటికీ అప్పగించుకుంటున్నాను. రకరకాల ప్రక్రియల ద్వారా సిద్ధపరుస్తున్నాను. ఆ నిత్యత్వం కొరకై చేతులతో కాక దేవుని చేత కట్టబడిన, ఏర్పరచబడిన, సిద్ధపరచబడిన నిత్యమైనది అయిన ఆ నివాసం కొరకై, పరమున నివాసం కొరకై నన్ను సిద్ధపరిచే దేవుడవు నీవే. ఇంకా నా జీవితంలో సిద్ధపడవలసినంతగా ఆత్మీయ సిద్ధపాటు కనబడడం లేదు. అలంకారాలు, వస్త్రాలు, పరిశుద్ధుల నీతి క్రియలు ప్రభువా నాకు సహాయం చేయి. మనం దేవునికి అప్పగించుకుందాం. ఇంతవరకు ఈ కుటుంబం, ప్రియులు సత్యమన్న గారు, అమ్మ దర్శనమ్మ గారు, బిడ్డలందరి జీవితాలలో కూడా ప్రభు చేసిన కార్యాలన్నింటిని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. ప్రభు ఆనాడు యాకోబును పరామర్శించి కనుగొని ఆవరించి కాపాడిన దేవుడవు నీవే, వేరెవ్వరు కాదు, వేరేది కాదు. అలాగ నీ కుటుంబానికి కూడా నీవు మాత్రమే, నీ ఒక్కడివే అన్నట్లుగా ఇంతవరకు ఉన్నందుకే స్తోత్రాలు. మీరే ఇచ్చినటువంటి కాపుదలకై స్తోత్రాలు, నడిపింపుకై స్తోత్రాలు, ఆదరణకై స్తోత్రాలు.
వృద్ధి కలుగజేసే దేవుడవుగా, నిర్మించే దేవుడవుగా, స్థిరపరిచే దేవుడవుగా, సిద్ధి కలుగజేసే దేవుడవుగా మీరు ఈ కుటుంబంలో ఎంతవరకు నిరూపించుకున్నారు. ముందు కూడా, ఇక ముందున్న కాలము కూడా అట్లనే. ప్రభువా, నీవు మాత్రమే, నీవు కాక వేరొక్కరెవరూ లేరు. ఈ కుటుంబంతో ఉండబోతున్నందుకు స్తోత్రాలని చెప్పి ఇంతవరకు కాపాడినందులకై స్తుతిస్తూ రాబో దినాల కొరకైనా